ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాయ నమో నమః. భగవద్భక్తులారా, కాశీ క్షేత్ర మహత్యం వినేటువంటి ఒక మహత్తర కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములై ఉన్నాం. 8వ రోజులోకి ప్రవేశించాం. ఈరోజు ఒక్కోసారి గుంపుగా వెళ్ళినప్పుడు 10 మంది వెళ్ళామనుకోండి, ఒక ఆయన దగ్గరికి 10 మంది మాట్లాడడం, 10 మంది యొక్క అభిప్రాయాన్ని ఆ 10 మందిలో కాస్త చక్కగా వివరించగల వ్యక్తికి చేత చెప్పిస్తాం అన్నమాట. అలాగే వీళ్ళందరూ ఏం చేశారంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి ద్వారా చెప్పిస్తున్నారు. అప్పుడు బృహస్పతి అగస్త్య మహామునికి నమస్కరించి అగస్త్య మహామునితో చెప్తున్నాడు. ఆయన చక్కగా ముందు బృహస్పతి చాలా చక్కగా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో మనకి చక్కగా తెలుస్తుంది. బృహస్పతి అంటున్నాడు, మహానుభావా, నీవు సామాన్యుడవా? నాలాంటి సామాన్యుడి దగ్గరికి ఇంతమంది గొప్ప వాళ్ళు వచ్చారేమిటి అన్నాడు కదా అగస్త్యుడు. అందువల్ల నీవు సామాన్యుడువా? ఎంత మాటకారివి! పాశుపత శైవ దీక్షతో నీవు సర్వదేవతలకు పూజనీయుడువు. పాశుపతాస్త్రం అంటారు, శివుడు ప్రసాదించేటువంటి అస్త్రం. అటువంటి పాశుపత శైవ దీక్షలో ఉన్నాడు ఆయన అగస్త్య మహాముని. అందువల్ల నువ్వు సర్వదేవతలకు పూజితుడు అయిపోయావు. ఇప్పుడు అందరూ నిన్ను పూజించాలి, అంత గొప్పవాడివి నువ్వు. నీవు ధన్యుడు, మాన్యుడు. మాన్యుడు అంటే పూజనీయుడు, కృతకృత్యుడవు అంటే ఏదైనా కార్యంలో సక్సెస్, విజయం సాధించేటువంటి వాడవు, కృతకృత్యుడవు. జగత్తుకు హితము చేయువాడవు, జగత్తంతటికి కూడా నువ్వు హితము చేసేటువంటి వాడవు మహానుభావ. కొండల్లో అరణ్యాల్లో నివసిస్తూ ఎందరో దీక్షలు తపస్సులు చేస్తుంటారు. ఇక్కడ ఎంత చక్కటి మాట చెప్తున్నాడంటే, ఓ మహానుభావ, కొండల్లో అడవుల్లో తపస్సులు దీక్షలు చాలా మంది చేస్తుంటారు. ఒకరు ఇద్దరు కాదు, వందల్లో వేలల్లో చేస్తూ ఉంటారు. కానీ నీకున్న ప్రతాపము, ప్రభావము, ఔదార్యము వారిలో ఏ ఒక్కరిలోనూ లేదు. ఇది బాగా గమనించవలసిన విషయం. నీకున్న ప్రతాపము, ప్రభావము, ఔదార్యము 3 గుణాలు ఉన్నాయి ఈయనలో. ప్రతాపం, మంచి శక్తి ఉంది, ఏదైనా సాధించగలడు. అదే సమయంలో ఏముంది, ప్రభావం కూడా చూపగలడు. కొంతమంది ప్రభావితం చేస్తారు, అలాగా ప్రభావం చూపగలవు. ఔదార్యం ఉంది, ఔదార్యం అందరిలో ఉండదు. కోటీశ్వరుడైతే అవ్వచ్చు, ఔదార్యం అనేటువంటి గుణం లేకపోయినట్లయితే అతని వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉండదు. కొంతమంది మరి అనేకమైనటువంటి మంచినీటి సదుపాయాలు, పేద విద్యార్థులను చదివించడాలు, గుండె ఆపరేషన్లు చేయించడాలు, ఇలాంటివన్నీ చేస్తున్నారంటే ఔదార్యం ఉండాలి. అందువల్ల నీలో ఔదార్యం ఉంది. మిగతా తపస్సులు, పూజలు చేసుకుని చాలా మంది ఉన్నారు, వాళ్ళల్లో ఈ 3 లేవు. వాళ్ళ వరకే పరిమితం అది. కానీ నీ వల్ల లోకానికి మేలు జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రణవ పంచాక్షర బ్రహ్మ విద్యా మహోపనిషత్ అంతా నీ అరచేతిలో ఉంది. నువ్వు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, శివస్వరూపుడవి నువ్వు. అందువల్ల నిన్ను వేడుకుంటే శివుణ్ణి వేడుకున్నట్టే. శివస్వరూపుడమైనటువంటి నిన్ను వేడుకోవడానికి బ్రహ్మదేవుని ఆనతి మీద కాశీ పట్టణానికి కట్టకట్టుకుని నేరుగా బ్రహ్మలోకం నుంచి ఇక్కడికి వచ్చామన్నాడు. ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి బృహస్పతి. ఒక్కొక్కసారి ఎవరో గొప్ప ఆయన పంపించారనుకోండి, ఆ విషయం ముందు చెప్పాలి, ఇంకా అవతల వాడు మాట్లాడడానికి ఉండదు.
మామూలుగా వచ్చామనుకుంటే ఇప్పుడు ఏం కుదరదంటే తర్వాత చూడొచ్చు. అందువల్ల ముందే చెప్తాం. ఏం చెప్తాం మనం? ఒక్కొక్కసారి పలానా ఆయన పంపించారు అంటాం. ఓ ఆయన పంపించారా, కూర్చోండి అంటాం. ఎందువల్ల ఈయనకి ఆయనకి ఉన్నటువంటి అనుబంధం వల్ల మనకి గౌరవం ఇస్తారు. అందువల్ల బ్రహ్మదేవుడు చెప్పాడయ్యా, సత్యలోకం నుంచి వెంటనే కట్టకట్టుకుని అన్నారు. మళ్ళీ మేము అటు ఇటు ఏం వెళ్ళా, డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి నేరుగా బ్రహ్మలోకం నుంచి నీ ఆశ్రమానికి వచ్చేసాం. లోకానికంతటికీ సంక్షోభాన్ని కలిగించే ఉపద్రవం వచ్చి పడింది. ఇప్పుడు ఒక ఉపద్రవం, ఒక సమస్య వచ్చింది. అది లోకాలన్నిటికీ సంక్షోభం తెస్తోంది. దాన్ని పరిష్కరించడం కోసం నీ దగ్గరికి వచ్చామయ్యా అన్నాడు. అన్న తర్వాత పక్కనే ఉన్నటువంటి లోపాముద్రాదేవిని చూశాడు ఆయన. ఆవిడ్ని కూడా పలకరించాలి కదా మరి. ఓ మంచి మాట ఏదో పలకరించేద్దాం, సాంప్రదాయం కదా. అందువల్ల ఇప్పుడు బృహస్పతి గారు ఆవిడ్ని కూడా పలకరిస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి అగస్త్య మహాముని పక్కనే ఉన్నటువంటి ఆవిడ్ని పలకరించి చూసి, పుష్పమునకు పరిమళముల వలె విడదీయరాని అనుబంధముతో అగస్త్య మహామునికి ధర్మపత్నివైనటువంటి ఓ లోపాముద్రాదేవి అన్న. పుష్పం ఉంటుంది, పుష్పానికి పరిమళం, వాసన ఉంటుంది, సువాసన. రెండు వేరు చేయగలరా? పుష్పం నుంచి వాసనని వేరు చేయలేం, చంద్రుడి నుంచి వెన్నెల్ని వేరు చేయలేం, సూర్యుడి నుంచి కాంతిని వేరు చేయలేం. రెండు కలిసిపోయి ఉంటాయి. అలాగ విడదీయరాని అనుబంధం మీ ఇద్దరిది అమ్మా, మీ భార్యాభర్తలు ఇద్దరిది అమ్మా. అటువంటి అనుబంధం కలిగినటువంటి లోపాముద్రాదేవి, నువ్వు ఎటువంటి దానం అంటే అరుంధతి, సావిత్రి, అనసూయ, సునీత, సాండిల్య, సరస్వతి, లక్ష్మి, పార్వతి, శతరూప, మేనక, సంజ్ఞ, స్వాహాదేవి వంటి ఎందరో సాధ్వీమణులతో సమానమైనటువంటి పతివ్రత శిరోమణివి కదమ్మా నువ్వు. పతివ్రత, పతి అంటే భర్త. భర్త యొక్క ఆనందమును శ్రేయస్సును కోరుకుంటూ అందుకోసమే పరితపించడమే వ్రతముగా కలిగినటువంటి ఆవిడ పతివ్రత అనుకోవచ్చు. వ్రతం అంటాం కదా, అలాగ పతి సేవే వ్రతముగా భావించేటువంటి ఆవిడ. అందువల్ల గొప్ప గొప్ప పతివ్రత శిరోమణుల పేర్లు చెప్పాడు. అలాంటి వాళ్ళలో నువ్వు కూడా సమానురాలివమ్మా. పరమ పతివ్రతాచారాలకు నువ్వు పెట్టింది పేరు కదమ్మా. అసలు అవన్నీ బాగా జరుగుతున్నాయి కదమ్మా అన్నాడు. అంటే ఇక్కడ ఈ కాశీఖండం ద్వారా భర్త యొక్క శ్రేయస్సును భార్య ఏ విధంగా కోరుకోవాలి, భర్త విషయంలో భార్య ఎలా ఉండాలి అనేటువంటి కొన్ని పతివ్రత ధర్మాలను వివరిస్తున్నాడు బృహస్పతి. ఈ పతివ్రత ధర్మాలు ఎంత గొప్పవో చూడండి. ఇంకసలు పూజలు అవి ఏమీ చెయ్యక్కర్లేదు ఆడవారు. అసలు పతివ్రత ధర్మాలను పాటిస్తే చాలు. అవి లేకుండా ఎన్ని పూజలు వ్రతాలు చేసినా వ్యర్థమే అని చెప్పబడుతూ ఉంటాం. భర్త భోజనం చేయడానికి ముందుగానే నీవు భుజింపవు కదమ్మా, నువ్వు అలాగే చేస్తుంటావు కదమ్మా అంటూ లోకానికి అంతటికీ ఒక భావన చెప్పు. భర్త భోజనం చేయడానికి ముందుగానే నీవు చెయ్యవు కదమ్మా అంటే ముందు భర్తకు పెట్టి ఆ తర్వాత తాను తినాలి అనేటువంటిది పురాణ ధర్మం, సనాతన ధర్మం చెప్తోంది. ఇది చాలా మంది ఇప్పటికీ ఎంతో మంది సాధ్వీమణులు పాటిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఆయన ఊరు వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర లేనప్పుడు తప్ప ఇంటిలో కనుక ఉన్నట్లయితే ముందు భర్తకి అన్ని సౌఖ్యాలు చూసిన తర్వాతే తాను చేయాలి. అందువల్ల భోజనం కూడా ఆయనకి పెట్టిన తర్వాత తాను స్వీకరించాలి. అలాగే చేస్తున్నావు కదమ్మా. పతి కంటే ముందుగా నీవు నిద్రించవు. మీరెప్పుడు పడుకుంటారో నాకు అనవసరం, నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటానని పడుకుంటూ ఉంటాం. కానీ భర్త పడుకున్న తర్వాత భార్య పడుకోవాలట. అలాగే భర్త కంటే ముందు నిద్ర లేవాలట. ఆ విషయాన్ని చెప్తున్నాడు. పతి కంటే ముందుగా నిద్రించవు, భర్త నిద్ర నుంచి లేవడానికి ముందుగానే నీవు నిద్ర లేస్తావు కదమ్మా.
చింపిరి జుట్టుతో అలంకరణ లేకుండా చిర్రుబుర్రులాడుతూ తలను గోక్కుంటూ భర్తకు కనిపించవు. ఒక స్త్రీ ఇల్లాలు భర్తకు ఎలా కనిపించకూడదో కూడా ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. చింపిరి జుట్టుతో. చింపిరి జుట్టు అంటే ఏమిటి? సాధారణంగా ఏం చేస్తాం, ఎక్కడైనా ఏదైనా వేడుకలు, విందులు, వినోదాలు, పేరెంటాల్లో ఉన్నాయంటే చేసేటువంటి ఆర్భాటము, అలంకరణ, సందడి వేరుగా ఉంటుంది. మన ఇంట్లోనే కదా, ఎలా ఉంటే ఏమిటి అని చెప్పేసి జడ కూడా వేసుకోకుండా, తల దువ్వుకోకుండా, ఎప్పుడోకప్పుడు చూద్దాంలే, ఈ వేళ గడిచిపోతే రేపు వేసుకోవచ్చులే, 2 రోజులకు ఒకసారి వేసుకోవచ్చులే అనేటువంటి భావన ఉండకూడదంట. ఇంట్లో కూడా ఎప్పుడు చక్కగా, ఎక్కడో పేరెంటాలకు వెళ్తే ఎలా కనపడుతుందో అలా ఉన్నట్టుగా ఉన్నంతలోనే చక్కగా ఉండాలి. అందువల్ల చింపిరి జుట్టుతో అలంకరణ లేకుండా అలంకరణతోటే ఉండాలి. ఉన్న వాటిల్లో చక్కగా ఇంట్లోనే కదా అని చెప్పేసి ఇప్పుడు ఏదో చాలా మంది విమర్శిస్తూ ఉంటారు, నైటీలు అవి ఇవి అని చెప్పేసి. రాత్రి పడుకున్నప్పుడు వేసుకుంటే వేసుకున్నారు, రోజంతా అలా ఉండకూడదు, మిగతా సమయం అంతా అలా ఉండకూడదు. అందువల్ల అలంకరణ లేకుండా చిర్రుబుర్రులాడుతూ, చిరాకు పడుతూ, మాటి మాటికి ఏదో మాట అంటూ, తలను గోక్కుంటూ భర్తకు కనిపించవు కదమ్మా, ఇలాగెప్పుడు కనపడకూడదుట భర్తకి. చాలా మంది తల దువ్వుకోవడం కూడా చేస్తూ ఉంటారు, వెంట్రుకలు అవి కూడా ఇంట్లో పడతాయేమో అని అరుగు మీదకి వస్తారు. ఆ అరుగు మీదకి ప్రహారీ కూడా అది లేదనుకోండి, వీధిలోకి అటు వెళ్లే వాళ్ళు ఇటు వెళ్లే వాళ్ళు అందరూ కనపడుతుంటారు. ఈ వెనక నుంచి జుట్టు ఇలా ముందుకు పడేస్తారు, ఇలా గోకుతూ ఉంటారు జుట్టు అంతా. అలా ఎవరికి బయట వాళ్ళకి ఆ విధంగా తల దువ్వుకుంటూ కూడా కనపడకూడదని శాస్త్రం చెబుతోంది. అసలు నువ్వు తల ఎప్పుడు దువ్వుకుంటున్నావో, ఎక్కడ దువ్వుకుంటున్నావో ఎవరికి తెలియకూడదు. ఇంట్లోనే ఏదో ఒక ప్రక్కన ఏర్పాటు చేసుకోవాలి. ఇది పురాణంలోనే చెప్తున్నాడు బృహస్పతి. చక్కగా అలంకరించుకుని మాత్రమే భర్త చెంతకు చేరతావు. భర్త ప్రక్కన చక్కగా చేరాలి అంటే, కూర్చోవాలన్నా, ఆయనతో ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఆయన ప్రక్కన నిలబడాలన్నా చక్కగా కనపడుతూ ఉండాలి ఎప్పుడు కూడా. భర్త కోపంగా ఉన్న సమయంలో మౌనంగా ఒదిగి ఉంటావు కదమ్మా నువ్వు. భర్త కోపంగా ఉంటే ఇంకో 4 మాటలు అనకూడదు. మనం సైలెంట్ అయిపోతే ఏమవుతుంది, 2 మాటలతో ఆయన సరిపెట్టేస్తాడు. ఇంకో మాట అంటే మాటకు మాట ఎదురు చెప్తున్నావు, అప్పుడు ఎలా చేసావు, ఇప్పుడు ఎలా చేసావు అని పాత గొడవలన్నీ తవ్వుకుంటూ ఉంటే 1 గంట 2-3 గంటలు పడుతుంది ఆ సమస్య తేరడానికి. అందువల్ల 2 మాటలతో సరిపెట్టేసుకోవాలంటే ఆ కోపంగా ఉన్నప్పుడు కాస్త సైలెంట్ అయిపోతే, నిశ్శబ్దాన్ని పాటిస్తే, మౌనాన్ని పాటిస్తే, ఇటు నుంచి ఏమి జవాబు లేకపోతే అటు నుంచి వచ్చేటువంటి తాకిడి ఆగిపోతూ ఉంటుంది. ఏ పరిస్థితిలోనూ భర్త మాటకు ఎదురు చెప్పవు కదమ్మా అన్నాడు. పతివ్రత ధర్మాలు అయితే ఇలా ఉంటే ఎలా కుదురుతుందంటే, సాగుతాయా ఆటలు సాగుతాయా, మన అసలు బతకనిస్తారా అనేటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆ శక్తి మీలో పెరిగిపోతుంది. మీకు అపకారం చెయ్యడానికి భయపడేంత శక్తి, ఒక అసక్తత వాళ్ళలోకి వచ్చేస్తుంది. మీలో మీకు తెలియనటువంటి ఒక శక్తి పెరుగుతుంది. ఇది నిరూపించి చూపించారు అనేక మంది. ఎక్కడెక్కడో పురాణాల్లోకి ఎక్కడికి వెళ్ళకలేదు. ఒక 40-50 ఏళ్ల క్రితం వరకు వెళ్తే చాలా గృహాల్లో ఈ విధంగా పాటించి వాళ్ళు చక్కటి దాంపత్యాన్ని పొందినటువంటి వాళ్ళై ఉన్నారు. అలాగే భర్త ఇచ్చింది తక్కువే అయినా ఎక్కువగా ఇచ్చినట్టు తృప్తిని పొందుతావు. భర్త ఇచ్చింది తక్కువే కానీ ఎక్కువ ఇచ్చినట్టు తృప్తిని పొందాలట. ఏమిచ్చారు నాకు అని చెప్పేసి 500 రూపాయలు ఎక్కి చీర కూడా తెచ్చావా అను, 1500తో అయినా తేలేదా అంటూను, ప్రతిదానికి ఎక్కువ ఇవ్వలేదను, తక్కువ ఇచ్చేవను గొడవలు పడదు. తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినట్టుగా తృప్తి పొందుతుంది. భర్తకు ఎదురుగా ముఖమెత్తి మాట్లాడవు, తలదించుకునే ముచ్చటగా మాట్లాడతావు. బహిష్టు దినాల్లో భర్తకు కనపడకుండా సంచరిస్తావు అని. ఇప్పటి రోజుల్లో అది సాధ్యం అవనటువంటి పనులు. ఇది వరకు అలా ఒక ప్రత్యేకమైనటువంటి చాలా ఇల్లు, గదులు అవి ఉండేవి. ఆ గదిలో ఉండేవారు, వంట పనులు అవన్నీ మిగతా వాళ్ళు చేసేవారు.
ఆ బహిష్టు స్నానం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు లోపలికి వచ్చేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాలు అయిపోయాయి కదండి, ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలకు వచ్చేసాం. అందువల్ల కొన్ని ఆచారాలు పాటించడం సాధ్యం కాని పనులు అయిపోయాయి. చిన్న కుటుంబం అయినా సరే భర్త ఇలాంటి సమయంలో తోడుగా ఉండి అన్యోన్యంగా ఉండడం కోసం ఆయన కాస్త వంట చేసి పెట్టడము, ఆవిడికి విశ్రాంతి ఇవ్వడము చేస్తున్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా మనం గమనిస్తూ ఉండాలంతే. పాటించాలనేటువంటి భావన మనలో లేనప్పుడు మనం దేన్ని పాటించలేం. సరిపెట్టుకుంటే అన్నీ సరిపెట్టుకోవచ్చు, కానీ దాని ఫలితం దానికి ఉంటుంది. పాటించిన వాళ్ళకి లభించే ఫలితం పాటించిన వాళ్ళకి తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఈ విధంగా ఆయన చెప్తున్నాడు, ఎంతో సమయస్ఫూర్తితో లోకములో స్త్రీలందరూ పాటించవలసిన విషయాలని ఆవిడ పాటిస్తున్నట్లుగా అందరికీ తెలియజేయడం కోసం ఆవిడతో చెప్తున్నట్లుగా ఆవిడ పాటించేటువంటి నియమాలన్నీ నువ్వు పాటిస్తున్నావు కదమ్మా అని అంటున్నట్టుగా అంటూ ఏం చేశాడు, అవన్నీ నువ్వు తప్ప ఎవరు చేయగలరమ్మా, నువ్వు పాటిస్తున్నావు కదమ్మా అంటూ చక్కగా పతివ్రత ధర్మాలని ఈ సందర్భంగా ఆయన చక్కగా వివరించారు. భర్త ఆయుష్ వృద్ధి చెందాలని కోరుకునే స్త్రీలు నిత్యము ఎలా ఉండాలట, పసుపు కుంకుమ కాటుక చెవులకు దుద్దులు కొప్పులో పువ్వులు ధరించాలి. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడే పువ్వులు పెట్టుకోవడం కాకుండా ఏదో ఒక పువ్వు ఎప్పుడు కొప్పును ధరించి ఉండాలట. భర్త ఆయుష్ పెరగాలంటే స్త్రీ చాలా చక్కగా కనపడుతూ ఉండాలి ఎప్పుడు కూడా, ఏ సమయంలో అయినా సరే. అది చక్కగా బృహస్పతి దేవగురువు చెప్తున్నాడు. ఆయన తాంబూలము సేవిస్తూ ఉండాలి. తాంబూల సేవనం చెప్పబడింది ఆడవారికి శాస్త్రం. ఒక తమలపాకు నవలడం మంచిది, అది వారికి ఆరోగ్య రీత్యా దృష్టిలో పెట్టుకుని కూడా చెప్పడం జరిగింది. చెడు ప్రవర్తన కలిగిన మహిళలతో స్నేహం చేయకూడదు, ఇది ఒకటి మంచి విషయం చెప్పు. చెడు ప్రవర్తన కలిగిన మహిళలతో స్నేహం చేయకూడదు ఆడవారు. ఎందువల్ల, వాళ్ళు ఎవరెవరితోటో ఏదో తిరుగుతూ ఉన్నటువంటి ఒక పేరు ఉందనుకోండి, వాళ్ళతో మనం చనువుగా ఉంటున్నాం అనుకోండి, ఆ చెడ్డ పేరు కూడా వీళ్ళకు కూడా వస్తుంది. అందువల్ల స్నేహం చేసేటువంటి స్త్రీలు ఎటువంటి వారో తెలుసుకుని మసలుకోవాలి అని చెప్పబడుతూ ఉంటుంది. వాళ్ళు కూడా వీళ్ళని వేరే కార్యక్రమాల వైపు మళ్లించే ప్రయత్నం కూడా చేయొచ్చు, వీళ్ళు దారి తప్పేటట్టు కూడా చెయ్యొచ్చు. అందువల్ల చెడు ప్రవర్తన కలిగిన స్త్రీలతోటి, దీన్నే మనం ఇంగ్లీష్ లో చెప్పుకోండి బ్యాడ్ బిహేవియర్ అంటారు. అటువంటి చెడు ప్రవర్తన కలిగినటువంటి స్త్రీలతో ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, భర్త పిలిచిన వెంటనే అతడు చెప్పిన పనిని ఆలస్యం లేకుండా చెయ్యాలి. ఎంతటి ఆత్మబంధువుకైనను భర్త అనుమతి లేకుండా ఏమీ ఇవ్వకూడదు. ఎంతటి ఆత్మబంధువుకైనను భర్త అనుమతి లేకుండా ఏమీ ఇవ్వకూడదు. ఏదైనా ఇవ్వాలంటే ఆయనతో చెప్పి నాకు ఇద్దామనిపిస్తోందని నేను ఇస్తున్నానండి అనాలి. ఎందుకంటే లేకపోతే తర్వాత ఉత్తరాల్లో అలా ఇచ్చినట్టు తెలిస్తే నాకు అక్కడికి నేను ఇవ్వనట్టు నువ్వేదో ఇస్తున్నట్టురా అని రకరకాల గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కారణం చేత నేను ఇద్దామనుకుంటున్నానని చెప్పేసి ఇవ్వచ్చు. ఇంకా చెప్తున్నాడు, భర్త తినగా మిగిలిన ఆహార పదార్థాలను ప్రసాదంగా భావించి స్వీకరించాలి. ఉచ్చిష్టము అంటారు. అంటే ఒక భర్త తిన్న ఆహారంలో కొంత భాగమును స్వీకరించేటువంటి హక్కు అధికారము భార్యకు మాత్రమే ఇచ్చారు, ఇంకెవ్వరికీ లేదు. అది ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అది నేనెందుకు తీసుకుంటాను అంటే, సరే పూర్వకాలం అయితే ఆయన తినేసిన తర్వాత ఆ పల్లెల్లోనే కంటిన్యూ అయిపోయేవారు. అది ఇప్పుడు కాలానుగుణంగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయనుకోండి. ఇది వరకు ఉన్నటువంటి విధానాన్ని చెప్తున్నాం. ఇలాగే ఉండాలి అనేటువంటిది, ఉండకూడదు అనేటువంటిది ఎవరిష్టం వాళ్ళు. శాస్త్రం ఏమి చెప్తుందంటే, పురాణాలు తెలియజేస్తాయి విధానాలు. పాటించడం పాటించకపోవడం అనేటువంటిది ఎవరిష్టం వారి. ఒంటి మీద వస్త్రము లేకుండా స్నానం చేయకూడదు. ఒంటి మీద వస్త్రము లేకుండా స్నానం చేయకూడదు. ఇది చాలా గమనించవలసినటువంటి విషయం. బృహస్పతి అంతటి వాడు ఆనాడే చెప్పాడు.
చాలా మంది బాత్రూమ్ సౌకర్యాలు బాగా వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఏ విధమైన వస్త్రము లేకుండా దిగంబర స్నానం చేస్తున్నారు. అది ఎప్పటికీ కూడా చిన్న వస్త్రమైనా ఉండాలి. ఏదో ఒక వస్త్రం, ఒక తువ్వాలు లాంటిదైనా కట్టుకునే స్నానము చెయ్యాలి అనేటువంటి నియమం ఉంది. ఇంకా చెప్తున్నాడు చూడండి, సంధ్యావందనం చేసుకునే సమయం దాటిపోతున్న సమయంలో మాత్రమే నిద్రలో ఉన్న భర్తను మేలుకొల్పాలి. సంధ్యా సమయం దాటిపోతూ ఉంటే అప్పుడు అవసరమైతే లేపాలి తప్ప మిగతా సమయాల్లో భర్తను నిద్రపోతూ ఉంటే లేపకూడదు. సన్నెకళ్ళు మీద, తిరగలి మీద, గడప మీద కూర్చోకూడదు. గడప మీద కూర్చోకూడదు, తిరగలి మీద కూర్చోకూడదు. భర్త కూర్చున్న ఆసనం కంటే ఎత్తైన ఆసనం మీద కూర్చోనకూడదు. భర్త కూర్చున్నటువంటి ఆసనం కంటే ఎత్తైన ఆసనం మీద కూర్చోకూడదు. పడక గదిలో తప్ప మరెక్కడా భర్తతో దాంభికంగా, దర్పంగా, మాటకారితనంగా మాట్లాడకూడదు. పడక గదిలోకి వెళ్ళిన తర్వాత అది ఏకాంత ప్రదేశం అంటారు. అక్కడ వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి మీరు పొద్దున్న అలా చేశారు, ఇలా చేశారు, ఇలా చేస్తే ఎలాగండి, అక్కడంటే బాగోదు కదండి అని మనసు విప్పి పూర్తిగా మాట్లాడుకోవచ్చు. అక్కడ దాంభికంగా, దర్పంగా ఎలా అయినా మాట్లాడుకోవచ్చు. కానీ బయట గౌరవంగానే మాట్లాడాలి. అసలు పార్వతీ పరమేశ్వరులే ఈ విధానాన్ని చూపించారు. మీరు అర్థం చేసుకోవాలంతే. అందరూ విజయవాడ వెళ్తారు, కనకదుర్గాదేవి, జై కనకదుర్గా, జై జై కనకదుర్గా అని అమ్మవారి దర్శనం కోసం తహతహలాడిపోతారు. అక్కడ శివుడేడి? ఎవరైనా శివుడు గురించి ఆలోచిస్తారా? ఉత్సవాలు అక్కడ నిర్వాహకులు చేసేవాళ్ళు అన్ని ఉత్సవాలు ఎవరి పేరు మీద జరుగుతాయి? పెత్తనమంతా ఎవరిది? అలంకరణ అంతా ఎవరికి? ఉత్సవాలన్నీ ఎవరికి? అమ్మవారికే జరుగుతాయి. మరి అక్కడ ఆయన లేడా? ఉన్నారు. దూరంగా ఒక చోట మల్లికార్జున స్వామిగా ఆ విజయవాడ కనకదుర్గాదేవుల్లో పక్కన కొంతమంది సగం మంది చూడకుండానే వెళ్ళిపోతుంటారు. అమ్మవారి దర్శనం అయింది, గొప్ప గొప్ప భోజనాలు ఎక్కడో చూసుకుంటాం, భోజనాలు చేస్తాం, మళ్ళీ రైలు వెళ్ళిపోతుందో, బస్సు వెళ్ళిపోతుందో, కింద షాపింగ్ అని వచ్చేస్తాం. అక్కడ అమ్మవారిది మంచి గొప్ప వేడుక, వైభవము అంతా కూడా ఆవిడ ఆజ్ఞలే చెల్లుతాయి. అక్కడి నుంచి బస్సు ఎక్కి కొంత దూరం మీరు శ్రీశైలం వచ్చారనేటప్పటికీ అంతా శివుడే. అన్ని పూజలు శివుడికే, అన్ని ఆయన పేరు మీద జరుగుతుంటాయి. అక్కడ ఆవిడ దూరంగా భ్రమరాంబికాదేవి ఒక చోట కూర్చుని ఉంటుంది నిశ్శబ్దంగా. కొంతమంది వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఆవిడ ఏమీ పట్టించుకోదు. అక్కడ వ్యవహారాలన్నీ ఆయన ఇష్టం, ఆయన జరిపించుకుంటాడు. ఆర్డర్లన్నీ ఆయన వేస్తాడు. చూసారా మనం? ఒక్కొక్క చోట ఒక్కొక్కరు తగ్గి ఉండాలి, ఒక్కొక్కరు హెచ్చులో ఉండాలి. సమయం, సందర్భం అంటూ ఉంటారు. మధుర మీనాక్షి, కంచి కామాక్షి ఇటువంటి చోటకు వచ్చేటప్పటికి అమ్మవారిదంతా కూడా. మళ్ళీ కాళహస్తి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, ఇలాంటి పుణ్యక్షేత్రాలు వెళ్ళినా అక్కడ పరమేశ్వరుడిది. ఇద్దరు కలిసి పరిపాలన సాగించి, ఇద్దరు కలిసి సమానంగా అన్ని నిర్వహించేటువంటిది కాశీక్షేత్రం. అన్నపూర్ణాదేవి అక్కడ విశాలాక్షి స్వరూపము ఆవిడే, అన్నపూర్ణ ఆవిడే, విశ్వనాథుడు అక్కడ ఇద్దరికి సమాన రీతిలో జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా భార్యాభర్తల మధ్య ఒకరు ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనేటువంటి సందర్భాన్ని బట్టి వెళ్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆయనే ఉండాలి, కొన్ని సందర్భాల్లో ఆవిడ మాట్లాడాలి. అందువల్ల ఇక్కడ బృహస్పతి చెప్తున్నాడు చక్కగా, భర్త ఏకాంతంలో ఉండొచ్చు, భర్తతో కలహించకుండా ఉండడమే పతివ్రతా ధర్మం. ఇంకా చివరికి చక్కగా ఏం చెప్పాడు? భర్తతో కలహించకుండా ఉంటే అది పతివ్రతా ధర్మము, అది ఏ పాతివ్రత్యము, అది ఏ దైవ పూజ, అది ఏ సదాచారముగును. ఎన్ని మాటలు చెప్పా. అదే దైవ పూజ, అదే సదాచారం, అదే పతివ్రతా ధర్మం, అదే సరైనటువంటిది. కలహించుకోకూడదు. దెబ్బలాడుకుంటే ఉపయోగం ఏముంది? ఇద్దరుగా కనపడేటువంటి ఒకరుగా ఉండాలి. అందుకే అర్ధనారీశ్వర తత్వము అంటారు. సగభాగం ఇచ్చేశాడు శివుడు. నేను వేరు, తాను వేరు కాదు, మేము ఇద్దరం కలిస్తే ఒక రూపమయ్యాము అంటే. మరి విష్ణువు హృదయంలో చోటిచ్చేశాడు. బ్రహ్మగారు
నాలిక మీద తోటిచ్చేసాడు. అంటే వాళ్ళు తమలో భాగం చేసేసుకున్నారు. అలా ప్రతి భార్య భర్త అలా అన్యోన్యంగా ఉండాలని మన పురాణాలు చెప్తున్నాయి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించి ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటే ఏ సమస్య ఉండదు. హక్కుల కోసం పోరాటం ఎక్కువైంది, బాధ్యతలు నిర్వర్తించేవారు తక్కువైపోయారు. పురాణ శ్రవణం చేస్తే, పురాణాలు వింటే చక్కగా ఎలా నడుచుకోవాలో ఎలా ఉండాలో కూడా అర్థమవుతుంది. ఇంకా చెప్తున్నాడు, భర్త సంతోషమే తను సంతోషంగా, భర్తకు కలిగిన కష్టము తనకు లభించిన కష్టంగా భావించాలి. భర్త మనసే తన మనసుగా పతివ్రత స్త్రీ నడుచుకోవాలి. కష్టం వస్తే ఇద్దరిది, సుఖం వస్తే ఇద్దరిది అని మనసెరిగి నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నా. ఈ విధంగా గృహస్థుడు సుఖజీవనాన్ని పొందడానికి, ధర్మార్థ సాధనకు, వంశాభివృద్ధికి బుద్ధిమంతురాలైన ఇల్లాలే మూలం. ఇంటికి ఇల్లాలే దీపం అన్నారు, ఇల్లాలే మూలం అన్నారు. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అన్నారు. అందువల్ల ఒక కుటుంబం గృహస్థుడు సుఖంగా ఉండాలి అంటే బయటకు వెళ్ళిన వాడు ఇంటికి వచ్చి హాయిగా ప్రశాంతంగా ఉండాలి అనిపించేలాగా చెయ్యవలసినటువంటి బాధ్యత ఇల్లాలిదే అవుతుంది. ఇంటికి వెళ్తే అశాంతి, రకరకాల సమస్యలు ఉరుమురుమినట్టు మీద పడుతుంది. ఒక గంట ఆగి వెళ్దాంలే, ప్రశాంతత ఉండదు అని ఎక్కడో ప్రశాంతత వెతుక్కునేలాగా ఉండకూడదు. అందువల్ల అది కూడా చెప్తున్నాడు. భార్య ఉన్నప్పుడే దేవతలను, పితృదేవతలను, అతిథులను సంతృప్తిపరచడం సాధ్యమవుతుంది. భార్య వల్లనే ఏదైనా కార్యక్రమాలు చేసే యోగ్యత, అధికారము లభిస్తుంది. ఇంకా రహస్యం తెలుసా? శాస్త్రం చెప్తున్నటువంటి విశేషము, దీపము ఇంటిలో పురుషుడు వెలిగిస్తే కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం అందరూ వెలిగించినట్టే అవుతుంది. ఆయన పూజ చేస్తే కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ చెందుతుంది. ముఖ్యంగా భార్యకు సగం ఫలితం వచ్చేస్తూ ఉంటుంది. 108 నామాలు ఆయన చదివాడు అంటే 54 నామాల ఫలితం ఆవిడ ఖాతాలో వేసేస్తారు. కానీ ఈవిడ ఏం చెయ్యాలి? ఈవిడ సహకరించాలి, అన్ని సిద్ధం చెయ్యాలి. దీపారాధన కుందెలు అవి సిద్ధం చేసేసి, చక్కగా ఒత్తులు అవి వేసేసి, నూనె అది వేసేసి అన్ని అక్కడ సిద్ధం చేసి, పంచపాత్ర, చెంబు ఇలాంటివన్నీ సిద్ధం చేసి, పూజకు పువ్వులు అన్ని సిద్ధం చేసేస్తే ఆయన పూజ చేసినట్లయితే భార్యకు సగం ఫలితం వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత భార్య వీలుంటే చేసుకుంటూ ఉండొచ్చు, చేసుకోకపోయినా చేసినట్టే ఆవిడ. అంత ఫలితం ఇచ్చారు. భర్త ప్రక్కన లేకుండా, భార్యాభర్తలు ఇద్దరూ జీవించి ఉన్నప్పుడు భర్త ప్రక్కన లేకుండా భార్య పూజలు చేయడం అనేటువంటిది అంత సమంజసమైనటువంటిదే కాదు. మరి ఎలాగ రోజు ఎలా కుదురుతుంది? ఈవిడ కాస్త ఎక్కువసేపు లలితా సహస్రనామాలు, విష్ణు సరి ఇవన్నీ చదువుకోవాలి. మరి ఎలాగ ఆయన పెట్టడం కుదరదే అంటే కనీసం దీపమైనా పెట్టించే అలవాటు చేసుకోవాలి. లేదు, మరొక ఉపాయం చెప్పారు. ఏమిటయ్యా అంటే కండువ వేసుకోవాలి. స్త్రీ అయినా పురుషుడైనా. పురుషుడు తీర్థయాత్రకు వెళ్తున్నాడు అంటే కండువ వేసుకుని కనుక వచ్చినట్లయితే భార్యతో వచ్చినట్టు లెక్క. భార్య రాలేకపోవచ్చు, నీరసంగా ఉంటుంది. అందువల్ల మరి తీర్థయాత్రలు ఇద్దరు కలిసి చేయమన్నారు. అందువల్ల భార్య ఒక కండువా వేసుకుని వెళ్తే భార్యతో వెళ్ళినట్లు లెక్క. అలాగే భార్య తీర్థయాత్రలు ఒక్క ఆవిడే చేయవలసి వచ్చిందో, 10 మంది ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నారు, ఈయనకి రావడం కుదరదు, సెలవు దొరకలేదు, నువ్వు వెళ్ళన్నాడు. ఈవిడ కూడా కండువా వేసుకుని వెళ్ళినట్లయితే, పూజలు చేసేటప్పుడు కూడా కండువా వేసుకున్నట్లయితే భర్తతో కలిసి చేస్తున్నటువంటి ఫలము లభిస్తుంది అని చెప్పబడుతోంది. ఇన్ని ధర్మాలు ఉన్నాయి. అందువల్ల పతివ్రత అయిన స్త్రీకి గంగా నదికి ఎలాంటి భేదము లేదు. పతివ్రత దర్శనం చేసినటువంటి వారికి జీవనం పావనం అయిపోతున్నారు. ఇప్పుడు చెప్పిన లక్షణాలతో ఉండేటువంటి స్త్రీమూర్తులు ఎవరైనా ఎక్కడైనా కనపడినట్లయితే వాళ్ళని చూస్తేనే చాలట మన పాపాలన్నీ పోతాయట. అంత గొప్ప శక్తి వచ్చేస్తుంది వాళ్ళకి. పతివ్రత శక్తి అంటారు, పతివ్రత శిరోమణి అంటారు. అలాగా వాళ్ళ గంగానదితో సమానంట. వాళ్ళకి గంగకి వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు.
పతివ్రత సాక్షాత్తు పార్వతీదేవి ఉమాదేవత అన్నాడు. గౌరీదేవితో సమానం ఆవిడ. అందుకే పతివ్రతను భక్తితో గౌరవించాలి. పతివ్రత శిరోమణులను దేవతలను ఆరాధించినట్టు ఆరాధించాలి. అందుకే మన వాళ్ళు ఏం చేశారు, సువాసిని పూజ అన్నారు. సువాసిని పూజలు చేయిస్తూ ఉంటారు దేవీ నవరాత్రులు. అప్పుడు కూడా చక్కగా వారికి ఒక అమ్మవారి స్వరూపంగానే భావించి కాళ్ళకి పసుపది రాసి బొట్టది పెట్టి చక్కగా చేస్తూ ఉంటారు. అందువల్ల పతివ్రత అనేటువంటి ఆవిడ సాక్షాత్తు అమ్మవారితో సమానం. అలాంటి భావన, పవిత్రమైన మనస్సు కలిగిన వాళ్ళై ఉండాలి. భర్త పట్ల చక్కటి ఆదరాభిమానాలు కలిగిన వారై ఉండాలి. ఇప్పుడు బృహస్పతి చెప్పినటువంటి ధర్మాలు ఆచరిస్తున్న వారై ఉండాలి. అమ్మా లోపాముద్ర, ఇవన్నీ నీకు తెలియని ధర్మాలు కావమ్మా అన్నాడు. ఇన్ని పాయింట్లు చెప్పి మళ్ళీ ఇవన్నీ నువ్వు పాటించట్లేదనగా నీకు తెలియనివేం కాదు, నువ్వు పాటిస్తున్నవే. నాకు కొన్ని తెలుసునని నీకు చెప్పడం కోసమే ఇన్ని చెప్పానమ్మా అన్నాడు. ఏవో నాకు కొన్ని తెలుసమ్మా అని నీకు చెప్పడం కోసం ఇన్ని చెప్పానమ్మా. పతివ్రతా శిరోమణి అయిన నీ దర్శన భాగ్యం వల్ల మాకు గంగా స్నాన ఫలం లభించిందమ్మా అని చెప్పేసి ఒక్కసారి ఆవిడికి నమస్కారం చేశాడు. అలా నమస్కారం చేసి మాకు మాత్రమే కాదు ఎవరికైనా నీ వంటి దర్శన భాగ్యం గంగా స్నానంతో సమానం. ఎవ్వరు నిన్ను దర్శించుకున్నా వాళ్ళకి గంగా స్నాన ఫలితం వచ్చేస్తుందమ్మా. మమ్మల్ని నీ దీవెనలతో అనుగ్రహించు అని చెప్పేసి బృహస్పతి గారు ఏం చేశారంటే ఆవిడకు నమస్కారం చేసి ఆయనకు నమస్కారం చేసి ఇద్దరికి బృహస్పతిగా అగస్త్య మహాముని లోపాముద్ర అనేటువంటి ఆవిడికి నమస్కారం చేశారు బృహస్పతి గారు. అంటే భర్త యొక్క గొప్పతనాన్ని పొగిడాడు భార్య ముందు, అదే విధంగా భార్య యొక్క గొప్పతనాన్ని భర్త ముందు పొగిడాడు. బ్రహ్మగారు పంపించినటువంటి విషయం చెప్పాడు. అలా విషయం చెప్పి అలా చక్కగా ఈరోజు పతివ్రత ధర్మాలు చెప్పడం జరిగింది. మరి ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు అంతా అంటే చక్కగా చెప్పుకుంటూ ఉంటే బాగా ఉందని ఇంకా వినాలనిపిస్తోందండి అనొచ్చు కొంతమంది. అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి కదమ్మా. నేను అందరూ ఎక్కువసేపు ఎంతసేపు అయితే మేము వినలేమండి అంటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల అరగంట లోపు ఉండాలి. 20 నిమిషాల నుంచి అరగంట లోపులో పూర్తయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నాను నేను. సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి